అనంతపురం జిల్లాలో అతి పెద్ద భూ కుంభకోణం జరిగిందంటూ ఈరోజు తోపుదర్తి ప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్లో దాదాపు 6,000 కోట్ల కుంభకోణం జరిగింది. దీని వెనకల నారా లోకేష్, పరిటాల సునీతమ్మ గారు పేర్లు కూడా చెప్పారు. అసలు నిజంగా అంత జరిగిందా? పాపంపేటలో ఏం జరుగుతోందని ఈరోజు ఏపీ 39 టీవీ నిగూఢంగా ఒకసారి ఏం జరుగుతోందనేది లోతుల్లోకి వెళ్ళాం. ఆ ఆస్తికి సంబంధించి జీపీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మన స్టూడియోకి పిలిపించాం. నిజంగా దీని వెనకల పరిటాల సునీతమ్మ హస్తం ఉందా, నారా లోకేష్ హస్తం ఉందా, ప్రభుత్వ హస్తం ఉందా, ఏం జరిగింది అనేది ఒకసారి విశ్లేషణాత్మకంగా ఏపీ 39 టీవీ దీని గురించి చర్చించబోతోంది. ప్రస్తుతానికి మనతో జీపీ హోల్డర్స్ మనతో ఉన్నారు. వారిని అడిగి ఫస్ట్ విషయం ఏందనేది కనుక్కున్న తర్వాత మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా ఒక పేరు వినపడింది, సుభాష్ రెడ్డి అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. 90% మీరు తీసుకొని 10% మాత్రమే మాకు ఇవ్వండి చాలు అన్నారు. సుభాష్ రెడ్డి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. సుభాష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఈ ఆస్తికి మీకు ఏంటి సంబంధం? మొదట 39 టీవీ వారికి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ పాపంపేట, అనంతపురం పాపంపేట భూములకు సంబంధించి చిలువలు పలువలు చేసి ఈరోజు రాజకీయాలు ముడిపెట్టి ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రకాష్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఈరోజు ప్రత్యేకించి సుభాష్ రెడ్డి అతను నా దగ్గరికి పంపించి 10 పైసలు మీకు 90 పైసలు నాకు అన్ను ఒక భూమి పాపంపేట భూములకు సంబంధించి నా పేరు ప్రస్తావనకు వచ్చింది. ఇది వాస్తవంగా నేనైతే ఒక న్యాయవాదిగా మాట్లాడుతున్నా. ఈ పాపంపేట భూమికి సంబంధించిన అసలైన ఓనర్లు రాచూరు సుబ్రహ్మణ్యం, రాచూరు వెంకట శాస్త్రి వారి కొడుకు వెంకట కిరణ్ గారు, నాగరాజు గారు. వీళ్ళు ఒక సందర్భంలో మేము గుంతకల్ ప్రాంతమే, వారు గుంతకల్ ప్రాంతమే అన్న, మా భూములకు సంబంధించి మాకు అనంతపురంలో మాకు ల్యాండ్స్ ఉన్నాయి. మేము గతంలో 2003 వరకు ఆ భూములకు సంబంధించి పోతే కొంతమంది మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని రానియకుండా చేశారు. మా రికార్డులన్నీ ఉన్నాయి, మీరు కొంత పరిశీలించండి అంటే నేను దానికి సంబంధించి రికార్డు తీసుకొని ఒక శ్రీరాములని, దీంట్లో జీపీ హోల్డర్ శ్రీరాములని అతను, ఆయన నాకు స్వయాన బంధువు అవుతాడు. నేను రెడ్డి అయినా, ఎందుకంటే స్వయాన మా అన్న దేవనాథ్ రెడ్డి భార్యది సిరిపు కొట్టాలే, ఆయనకి శ్రీరాములకు బంధుత్వం ఉంది. ఇక్కడ ఇంకొకటి, ప్రకాష్ రెడ్డి గారు సీర్పి కొట్టాలకు చెందిన పరిటాల సునీతమ్మ బంధువులకు జీపీఏ ఇచ్చినారు అని ఆయన విమర్శ చేశారు. ఇప్పుడేమో మీరు సుభాష్ రెడ్డి అనే వ్యక్తి, మీరు సీర్పి కొట్టాలకు మీ అన్నకు బంధుత్వం ఉందా? ఉంది. కమ్మ కులస్తులతో. కమ్మ కులస్తులు. మా అన్నలో అప్పటికే ప్రేమ వివాహం చేసుకున్నాడు 1986 సంవత్సరంలో. 1986 సంవత్సరం 1986లో సుభాష్ రెడ్డి గారి సొంత సోదరుడు అన్న దేవనాథ్ రెడ్డి సీర్పి కొట్టాలలో పద్మజ అనే ఆమెను, కమ్మ కులస్తులకు చెందిన ఆమెను పెళ్లి చేసుకోవడం వల్ల వీళ్లకు రిలేషన్ ఏర్పడింది ఇక్కడ రెడ్లకి కమ్మలకి. ఆ సందర్భంలో శ్రీరాములు మాకు పరిచయము, బంధుత్వం, వాళ్ళకి బంధువులు. ఆ రకంగా నాకు ఆ చనువుతో శ్రీరాములు గారు మీరు రియల్ ఎస్టేట్ కొంత చేస్తున్నారు కదా, మాకు సంబంధించిన ఈ భూములకు సంబంధించి వివరాలు ఏమన్నా ఉంటే మాకు తెలియజేయండి అని చెప్పి శ్రీరాములతో మాట్లాడడం వాస్తవం. అంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడే మేము దాదాపు దీన్ని 2008వ సంవత్సరం నుంచి మేము దీనికి రికార్డులు తీస్తూ 2002వ సంవత్సరంలోనే ఆయనకి శ్రీరాములు గారితో కలిసి ప్రతి రికార్డు పరంగా ఆయన ద్వారా ఈసీలు కానివ్వండి, డాక్యుమెంట్లు కానివ్వండి, ప్రతిదీ తీసుకున్నాం. ఇప్పుడు మీకు శ్రీరాములు గారు బంధుత్వం అయితే పరిటాల సునీతమ్మకు అంటగడుతున్నారు, దీన్ని కమ్మ కులస్తులు కాబట్టి అనుకోవచ్చా? కానీ ఇప్పుడు నాకైతే ఇప్పటి వరకు పరిటాల సునీతమ్మతో కానీ తోపుదుర్తి భాస్కర్ రెడ్డి గారితో కానీ నేను మాట్లాడింది లేదు ప్రత్యక్షంగా. వాస్తవంగా శ్రీరాములు కమ్మ అయినాడు, మేము రెడ్లు అయినంత మాత్రాన వ్యాపారం చేసుకోకూడదని ఎక్కడా లేదు. ఆ సంబంధంతోనే పోయినాం తప్ప సునీతమ్మ గారు కానీ మాకు సంబంధమే లేదు ఈ విషయంలో. మీరు అంటే ఒకటి అడుగుతాను, సుభాష్ రెడ్డి గారు మీరు కూడా నాకు తెలుసు, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఇప్పటికీ నేను పార్టీ నాయకుడినే, వైఎస్ఆర్ నాయకుడు. నేను గతంలో గానా సచివాలయ కన్వీనర్ గానీ మన ప్రభుత్వం దగ్గర పనిచేస్తున్నా, ఇప్పుడు పనిచేస్తున్నా. వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. మరి ప్రకాష్ రెడ్డిని ఎన్నిసార్లు కలిశారు మీరు? నేనైతే మామూలు మీటింగ్లోనో సమావేశాల్లోనో విజిట్ చేసుకున్నాం తప్ప నేను ప్రత్యక్షంగా ఇప్పటికీ కలిసింది లేదు, ఆయనతో మాట్లాడింది లేదు. 90% 10% ఏంటి? అది ఊరికే, అది ఊహతో మాట్లాడుతున్నారు తప్ప
ఒక్కరిని పలికిస్తే చాలు, నేను ఆయనతో పోయినట్లు ఆయన నన్ను గుర్తుపట్టమని చాలు, సుభాష్ రెడ్డి నువ్వేనా అని. సుభాష్ రెడ్డి పేరు చెప్పాడు, కలెక్టర్తో ఫ్యామిలీ ఫోటో దిగినట్లు దిగారు, కలెక్టర్ గారి పైన కూడా విమర్శలు చేశారు. అసలు కలెక్టర్ గారు వచ్చి మొన్న వచ్చారు, మరి ఈ విమర్శల వెనక ఏంటి అర్థం? వాస్తవంగా అయితే వెంకట కిరణ్ గారు మాతాకు వచ్చి, అన్నా ఇది ఏందో ఇష్యూ చూడన్నా, ఎందుకో మనం అయితే మేమేమో తప్పు చేయలేదు, ఏదన్నా ఉంటే మనం మా మీద మేము వారసులే కాదని చెప్తారు, కబ్జా చేస్తున్నారని చెప్తున్నారని విషయం చెప్తే, నేనే కలెక్టర్ కాటికి శ్రీరాములు గారిని, జీపీ హోల్డర్ శ్రీరాములు, నేను కిరణ్ వాళ్ళ బంధువులు తీసుకొని పోయి, సార్ పరిస్థితి ఇది, ప్రతి పిన్ టు పిన్ ప్రతి డాక్యుమెంటు మీకు వివరంగా తెలియజేస్తాము, చూడండి అని చెప్పి ఆయనకే కాఫీలు ఇచ్చి దానికి సంబంధించిన నకల్లో ఇచ్చి, సార్ మేము ఈరోజు చెప్తున్నాము, అక్కడ ఉన్న ఇండ్ల పక్క గృహాలు కానీ లేదంటే ఎవరైనా పక్క స్థలాలు పక్క బిల్డింగ్లు ఉన్నా వాటి జోలికి పోము అని మేము చెప్తే, ఆయన మీరు ఇండ్లు బలగొడతామంటున్నారంటే, లేదు సార్ దానికి మీకు హామీ ఇస్తాము, రిటర్న్గా ఇమ్మంటే ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంలోనే సార్ ఇంతవరకు జిల్లా కలెక్టర్లు ఇంత ఫ్రీగా మాట్లాడిన వాళ్ళు లేరు సార్, ఒక ఫోటో అని అడిగింది, వాస్తే నాకు సరే తీసుకోండి అని చెప్పి ఫోటో తీసుకోవడంలో తప్పేం లేదు. నాకు అదే చెప్తున్నాం, ఒక జిల్లా అధికారి ఇంత ఫ్రీగా సంతోషంతో మేము ఫోటో దిగినాం, ఆయనతో మీరు డిస్కషన్ చేయలేదు సార్, వాస్తవాలు చెప్పి వచ్చేసినాం మేము. సో ఫోటో దిగడం కూడా తప్పు అయిపోయింది అంటారు. మళ్ళీ అది వాళ్ళు కాదు. సుభాష్ రెడ్డి అన్న, మీరు అడ్వకేటు, వైఎస్ఆర్సీపీ నాయకులు గుర్తు నుంచి వచ్చి అనంతపురంలో కబ్జా చేద్దామని. హనుమంత్ రెడ్డి గారు, నేను కూడా దాదాపు 2006-7 సంవత్సరం వరకు వామపక్ష పార్టీలో ప్రజల కోసం, పేదల కోసం, జనం కోసం నిరంతరం శ్రమ చేసిన వామపక్ష అంటే సిపిఎం పార్టీలో సిపిఎంలో ఉన్నాను. మా పైన గుత్తి ప్రాంతంలో కానీ గుంతకల్ నియోజకవర్గంలో సుభాష్ రెడ్డి ఇలాంటి ఓడని ఒక్కసారి నిరూపిస్తే, నేను ఏ దానికైనా ప్రకాష్ రెడ్డి గారు 90% 10% అనే దానికి నేను చాలా బాధపడుతున్నాను. నేను అలాంటి చిల్లర పనులు, బ్రోకర్ పనులు ఎప్పుడు చేయలేదు. చేస్తే రియల్ ఎస్టేట్ చేసుకున్నాం కొన్ని, ఎందుకంటే మనుగడ సాధించాలి కాబట్టి మేము కొన్ని చేసినది వాస్తవమే. కానీ నా యొక్క వ్యక్తిగత నేను చాలా బాధపడుతూ ఈరోజు చెప్పేది ఏమంటే, ఎప్పుడైనా ఇలాంటివి చేసింటే గతంలో ఇప్పుడు విచారించుకోండి, భవిష్యత్తులో కానీ ప్రజలకు నష్టం జరిగేది అన్యాయంగా, అక్రమంగా. నేను ఏదన్నా ఆస్తుల కోసమో డబ్బుల కోసమో ఎప్పుడూ పాకలాడను. అలాంటివి ఏదైనా రుజువు చేయండి. నేను ప్రజాపక్షంగా మీరు ఏం చెప్పినా ఆ శిక్షకు నేను కట్టుబడి, ఏ శిక్ష వేసినా కట్టుబడి ఉంటా. నేను పార్టీకి కూడా ఇప్పటికీ ఎలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి మచ్చ చేసే పనులు కానీ నష్టం చేసే పనులు కానీ చేయను. ఏదన్నా ఉంటే ప్రత్యక్షంగానే బయటనే మాట్లాడతా తప్ప ఇంకో రకంగా చేయదలుచుకోలేదు, చేయనని చెప్పి నేను మీ ముఖంగా నేను తెలియజేస్తున్నా. సరే, ఇప్పుడు శ్రీరాములు గారిని పిలుద్దాం ఒకసారి. శ్రీరాము గారు ఏం చెప్తారు? జీపీ హోల్డర్ శ్రీరామ్ గారు. సుభాష్ రెడ్డికి మీకు ఏంటి రిలేషనా? రిలేషన్ మాకు సుభాష్ రెడ్డి బ్రదర్ వచ్చి మా ఊర్లో మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ పద్మజాన అమ్మాయి మా రిలేటివ్ అవుతుంది. ఆమె మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి మాకు రిలేటివ్ గా దగ్గరగా ఉన్నాడు ఆయన. సో సుభాష్ రెడ్డి ఆ విధంగా లైన్ దగ్గరగా మా రిలేటివ్. సరే, ఇప్పుడు ఆ ఇల్లు అన్ని కొట్టేయాలని ఉన్నారా మీరు? ఆ ఇల్లు అనేది అబద్ధము, కొట్టేది మాకు ఆలోచన రాలే. ల్యాండ్ ఓనర్కి ఆలోచన రాలే, జీపీ హోల్డర్ కూడా ఆలోచన లేదు. ఇప్పుడు జీపీ హోల్డర్ మీరే? అవును. ఎన్ని ఎకరాలు చేసుకున్నారు? మొత్తం టోటల్ గా 10 members 20 acres చేసుకున్నాం. 20 ఎకరాలు అంతే? 20 ఎకరాలే. మరి 900 ఎకరాలు, 932 ఎకరాలు, ఓ ఇదంతా ఇది చేస్తున్నారు. అసలు ఏంది ఈ విషయం? ఆ విషయం వాళ్ళకే వదిలేస్తున్నాం. ఆ విషయం 930 ఎకరాలు 300 ఎకరాలు అని చేసుకోలే. ఎక్కడ కేవలం 20 ఎకరాలు, కేవలం 20 ఎకరాలు మాత్రం డాక్యుమెంట్ తో సబ్మిట్ చేసి ఈనాడు. ప్రజలారా చూడండి, 932 ఎకరాలు ఊరునే కబ్జా చేస్తున్నారు, ఒక పట్టణాన్ని కబ్జా చేస్తున్నారని దీన్ని రాజకీయ రంగు పులుముతూ, అంటే ఒక ఊరినే లేపేస్తున్నారంటే నిజంగా నేను కూడా అంతా జరుగుతోందా అంటే, దేశంలో ఎక్కడ కూడా జరగనటువంటి కుంభకోణం అనంతపురంలో వెలుగు చూసింది అని దీన్ని పార్టీలకు అంటగట్టి రాజకీయ నాయకులకు అంటగడుతుంటే, ఇప్పుడు జీపీ హోల్డర్ని పిలిస్తే మనకు కూడా తెలిసింది కేవలం 20 ఎకరాలు మాత్రమే. మరి 20 ఎకరాలు ఉన్నప్పుడు మరి దీన్నంతా ఎందుకు సార్ ఈ విధంగా భూతద్దంలో సార్? వీళ్ళు ఏం చేశారంటే అగ్రిమెంట్ క్రియేట్ చేసినారు. దీన్ని నా 300 ఎకరాలు అగ్రిమెంట్ వాళ్ళే తయారు చేసినారు. తయారు చేస్తూ ప్రజల్లో చూపిస్తున్నారు జీపీ చేసుకున్నారు దీని అని. అది ఫేక్ అది. దాని మీద జీపీ చేసుకోలే. ఆయన చూపిస్తున్నాడు, మాకే తెలియదు జీపీ చేసుకోండి డాక్యుమెంట్ అది.
మా దగ్గర లేదు అది. ఏదో ఒకసారి డాక్యుమెంట్లు తీసుకొచ్చి జీపీ డాక్యుమెంట్ దీంట్లో జీపీ డాక్యుమెంట్ లేదు, ఇది మామూలు ఈసీలు ఇది. ఇవన్నీ ఈసీ రికార్డ్స్ అన్ని 1910 నుంచి రికార్డ్స్ ఇది. ఓకే, మాన్యువల్ ఈసీలు 1910 నుంచి 58 వరకు రికార్డ్స్ రాచూరాలు జాయింట్ గా ఉండే రికార్డ్స్ ఇవి. దీంట్లో దీని రికార్డ్స్ బట్టి మనం రికార్డ్ స్టడీ చేసుకున్న తర్వాత ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉందో సర్వే చేసుకొని అది కూడా ల్యాండ్ మాదని వచ్చిన వాళ్ళకు నోటీసులు ఇచ్చినాం. నోటీసులు ఇచ్చారు, ప్రతి ఒక్కరికి నోటీస్ ఇచ్చినాం. సర్వే నోటీస్ ఇచ్చిన తర్వాత సర్వే చేసుకొని జీపీ చేసుకున్నాం. అది ఊరినే మనం దౌర్జన్యంగా ఎవరి దగ్గరికి పోలే, అది జరుగుతూ ఉండేది. మేమైతే 20 ఎకరాలు తప్ప ఎక్కువ మించి చేసుకోవాలి జీపీ. వాళ్ళ దగ్గర ఏమో జీపీ డాక్యుమెంట్ ఇస్తే మేలు, మాకు మేలది. వాళ్ళు అంటున్నాయి అన్ని ఎకరాలు అయితే లేదు. ఆ జీపీ డాక్యుమెంట్ మాకు ఇవ్వడిస్తే మేము చూసుకుంటాం ఒకసారి ఎవరు చేసేది దాన్ని అనేది. 6,000 కోట్ల కుంభకోణం అంటున్నారు. 6,000 కోట్లు అనేది వాళ్ళకి వదిలేస్తున్నాం దాన్ని. ఒకవేళ వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారేమో వాటా కావాలి. మీ వెనక పరిటాల సునీతమ్మ గారు పరిటాల సునీతమ్మ కానీ రాజకీయంగా ఏ సంబంధమే లేదు. పరిటాల సునీత వాళ్ళు వస్తుంది మా ఊరు అయిండొచ్చు, కానీ ఏనాడు ఎవరు వస్తుంది? రవి వాళ్ళ అమ్మది, పరిటాల రవి వాళ్ళ అమ్మగారు మా ఊరు. అది ఆ రకంగా వీళ్ళు ఏదో ప్లాన్ వేసి దాన్ని ముడిగడుతున్నారు తప్ప ఇంతవరకు అయితే పరిటాల సునీతంతో కలిసింది లేదు, నేను మాట్లాడేది లేదు. ఇప్పుడు కూడా ఎప్పుడే కానీ పరిటాల ఇంటికి పోయినోడే కానీ నేను ఇందుకే రాజకీయం చేసుకుంటూ ముడిగడుతున్నది అంతా. అంటే నువ్వు కేవలం వ్యాపారస్తుడే, రియల్ ఇచ్చాడు ముందు ఈ రోజు చేసినోడు కాదు కదా. సరే, ఇన్ని రోజులు నేను 20 ఎకరాలకు సంబంధించి రండి సార్, ఇన్ని రోజులు ఎక్కడికి పోయినారు మీరు అని అడుగుతున్నారు ప్రకాష్ రెడ్డి. అవును, మేము ఓనర్స్ ఇప్పుడు 2003 నుంచి స్టార్ట్ చేసినారు. 2003లో కూడా ఈ ల్యాండ్ మీద వచ్చి చేసినారు, కంప్లైంట్ చేసినారు. అంటే 22 సంవత్సరాల క్రితం, 22 సంవత్సరాల కింద జరుగుతుంది సమస్య. ఈ సమస్య అనేది వాళ్ళు వచ్చిన తర్వాత బెదిరిస్తున్నారు అక్కడ పోవాలి ల్యాండ్ ఓనర్స్ అని. ఎవరు? ఆ 14 మంది ఓనర్స్, వాళ్ళలో ఎవరు మెంబర్స్. అప్పుడు 2003 నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ 2003 వరకు ఉన్నాడు ఓనర్. థర్డ్ రోడ్ ఇది రాచూరుకు సంబంధించిన వ్యక్తి. ఏం పేరు ఆయన పేరు? విశ్వనాథ్. ఓ, రాచూరు వెంకటరామ శాస్త్రి కుమారుడే అన్నట్టు. ఉన్నాడు 2003 ఇక్కడే ఉన్నాడు, 2010 వరకు ఉన్నాడు అన్నట్టులోనే. ప్రజెంట్ అన్నట్టు గుంటకల్లు చేరాడు ఆయన. గుంటకల్లో వీళ్ళు భయాన్ని తట్టుకోవాలి, గుంటకల్లు చేరాడు. బెదిరింపులకి తట్టుకోలేక ఎందుకు ఈ సమస్యలు అని చెప్పి మీడియా కూడా అప్పట్లో అంటే 22 సంవత్సరాల క్రితం ఈ సోషల్ మీడియా కావచ్చు, ఈ టీవీ ఛానల్స్ కావచ్చు, ఈ విధంగా ప్రజల్లోకి తీసుకొచ్చే పరిస్థితి లేదు ఆ టైంలో లేదు. సో ఇది అప్పటి నుంచి అంటే 22 సంవత్సరాల నుంచి జరుగుతోంది ఇది. సో ఇప్పుడు వెలుగులేకొచ్చి దీన్ని రాజకీయ రంగు పులుముతున్నారు అని మనతో, మీ పేరు ఏమంటారు? శ్రీరాములు గారు ఇది అంటున్నారు. కేవలం 20 ఎకరాలు డాక్యుమెంట్. ఓకే, కలెక్టర్ గారిని కలిసి ఏం చెప్పారు మీరు? కలెక్టర్ ఇప్పుడు ఓనర్ వచ్చాడు మా దగ్గర. సమస్యలు ఇప్పుడు వీళ్ళతో మన సమస్యలు వస్తున్నాయని మనం ఇప్పుడు విన్నపం ఇచ్చుకున్నాం కలెక్టర్ దగ్గర. సమస్య రికార్డు గురించి మనం చెప్పిన సమస్యలు మా మీద పెడుతున్నారని, మా సమస్యలు వస్తున్నాయని కలెక్టర్ వినిపించుకున్నాం తప్ప అయితే రాజకీయంగా పోలే అక్కడ. మేము ఫోటో తీసుకున్నారు, గ్రూప్ ఫోటో. ఇప్పుడు ఎవరైనా తీసుకుంటారు ఫోటో. ఒకసారి ఫోటో అడిగినా మేమే అడిగినాము, తీసుకొని దానికి ఏమన్నాడు కలెక్టర్ గారు అన్నారు. దౌర్జన్యం కలెక్టర్ దగ్గర ఫోటో ఏం తీసుకోవాలి కదా, ఏదో మా అభిమాని ఫోటో తీసుకుంటాం అంతే, తప్పేముంది? తప్పేం లేదు. సో ఇది రాజకీయంగా లేదు, రాజకీయంగా ముడిగడుతున్నారు, రాజకీయంగా లేదు. కేవలం మీరు 20 ఎకరాలు మాత్రమే జీపీ. మళ్ళీ కలెక్టర్ గారు కోర్టుకు పోమన్నారు. కోర్టు మేము కూడా కోర్టు మొత్తం టోటల్ సర్వే నంబర్లన్నీ సబ్మిట్ చేసిన సర్వే కావాలంటే ఆర్డర్ అడిగినాం మనం. వేయలే సర్వే చేసుకునేదానికి పర్మిషన్ ఇది కోర్టు, హైకోర్టు ద్వారా. హైకోర్టు పర్మిషన్ తీసుకుని అప్పుడే ఈ మండల సర్వే చేయడంలే, కోర్టు ద్వారా వస్తే చేస్తామని చెప్పారు. ఆ విధంగా వెళ్ళిపోయినాము. కోర్టు పరిధిలోనే నడుస్తున్నాం మనం. ఇప్పుడు కోర్టు ఇచ్చిందా ఇంకా ఇవ్వలేదా? కోర్టు పర్మిషన్ ఇచ్చింది సర్వే చేయమనేది. సర్వే రిపోర్ట్ సబ్మిట్ చేసినాము హైకోర్టుకు. ఎందుకంటే మనకి ఇచ్చింది సర్వే చేయమని పంపించింది. వీళ్ళేమనుకుంటే 2 సర్వే నెంబర్లు ఇచ్చేది మీకు హైకోర్టుకు డిస్ప్యూట్ చేసిందని ప్రచారం చేస్తున్నారు. దాంట్లో వాళ్ళేం చెప్పి 2 సర్వే నెంబర్లు ఇచ్చినారని వాళ్ళు అంటున్నారు. 2 అని 10 అని 20 అని కోర్టే కదా తీర్పే కదా. 40 సర్వే నెంబర్ సర్వే చేసి బాధ్యత మాదే కదా. మొత్తం సర్వే నెంబర్లు సర్వే చేస్తే దాంట్లో ఎక్కడెక్కడ రాచూరులు అమ్మున్నారని స్టడీ చేస్తున్నాం. దాంట్లో వాళ్ళు మొత్తం అంతా కూడా సర్వే చేస్తే తెలుస్తుంది. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సర్వే చేసినప్పుడు కూడా ఎవరే క్యాండిడేట్ కూడా మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలే. ల్యాండ్ దాంట్లో సంబంధించిన సమస్య ఇబ్బంది పెట్టలేదు. సర్వేలో కూడా నేనే వేరే సర్వేకు చేయించిన, ఎవరు సమస్యల దృష్టికి తీసుకురాలేదు. ఈ సర్వేలో కూడా సర్వే ఇప్పుడు రాచూరు కిరణులు ఎక్కడ అమ్మినారు వాళ్ళు తెలియాలి కదా మనకు. రికార్డ్ తీయాలంటే సర్వే చేయాలా, సర్వే చేసిన తర్వాత రికార్డ్ చెక్ చేయాలా. రికార్డ్ చెక్ చేస్తే ఎవరెవరు ఎక్కడ అమ్మితే తెలుస్తుంది. అది
పైమాచ నెంబర్ కింద ఎవరికి అవగాహన లేదు దాని మీద. మనం రికార్డ్ స్టడీ చేసి కొన్ని చోట్ల అమ్మినారు రాచూరు కిన్నెల ఫాదర్ వాళ్ళు. రికార్డు మా దగ్గర ఉన్నాయి, తీసినాం బయటికి. వీళ్ళు చెప్తున్నారు మాకు 5 సర్వే నెంబర్ అమ్మినారు లేదన్నా మనం ఆ రికార్డ్ సర్వేలు చెప్తుంది కదా మనకు. మన దగ్గరే ఉన్న ఎవిడెన్స్ వాళ్ళు చెప్పేటవన్నీ ఆ 18 సర్వే యాజ్ పర్ లీగల్ గా మీరు వెళ్తున్నారు. లీగల్ గానే అంతే సార్. ఇల్లు కూడా పడగొడతారు, ఇల్లు కూడా డెమాలిజ్, మొన్న 14 ఇల్లు పడగొట్టినారు, ఆ విధంగా ఇవి కూడా చేస్తారని ప్రజల్లో రకమైన భయభ్రాంతులు. దీనికి ఏం చెప్తారు మీరు? సార్ ఈ ఇల్లు అనేది ఇప్పుడు ఇల్లు సమస్య ఎక్కడొచ్చిందంటే 106 సర్వే నంబర్లో 5 acres 83 కోర్టుకి వేసినారు వాళ్ళు. రాచూరు సుబ్రహ్మణ్యం, రాచూరు వెంకటరామ శాస్త్రి, గొల్లపల్లి సీతారామయ్య, గొల్లపల్లి శంకరయ్య 83లో కోర్టుకి వేసినారు. అది ఇది కోర్టుకి అయిన తర్వాత ఈ ప్రజలు ఆక్యుపై చేసుకున్నారే వాళ్ళకు నోటీసులు ఇస్తూ కోర్టు ద్వారా పోతున్నారు. అది మళ్ళీ వీళ్ళంతా కోర్టు, వీళ్ళు కూడా దాంట్లో ఉన్న వాళ్ళు కూడా కోర్టుకు పోయినారు. వాళ్ళు హైకోర్టుకు పోయినారు. హైకోర్టులో ఏమిచ్చింది డెసిషన్? అప్పుడు దాంట్లో వీళ్ళేం ఆక్రమించుకోలే, సొంత ల్యాండ్ అది, సొంత ల్యాండ్. దాన్ని కబ్జా చేసినారు వేరే వాళ్ళంతా. కబ్జా చేసి దాంట్లో కూడా సెటిల్మెంట్ నెంబర్ వచ్చింది వాళ్ళకు. 70 సెటిల్మెంట్ నెంబర్ ఉంది 5 ఎకరాలకు. దాంట్లో వెంకట కిరణ్ పాత లేదు, వెంకట కిరణ్ డేట్ బాబు చిన్న వయసు కాబట్టి. ఇప్పుడు ఈ జీపీ హోల్డర్ కు ఆ 14 ఇల్లు పడగొట్టిన సంబంధమే లేదు అసలు. వెంకట కిరణ్ ప్రస్తావన చేస్తున్నారు రాజకీయ నాయకులు. అది పరిటాల సునీతని అడ్డం పెడుతున్నారు. దానికి పరిటాల సునీతంకి తెలియదండి. 83 కోర్టు పోయిన సునీతం ఎప్పుడుంది? ఎమ్మెల్యేగా ఉంది అప్పుడు ఏమన్నా లేదు కదా. ఇప్పుడు ఎందుకు తెస్తున్నారు? పరిటాల సునీతికి ఎందుకు అడ్డగడుతున్నారు వీళ్ళు? సంబంధం ఏముంది? అది వెంకట కిరణ్ కూడా సంబంధం లేదు అసలు. ఈ రోజు వెంకట కిరణ్ పేరు వస్తున్నారు దాని మీద. సో మన కళ్యాణదుర్గం రోడ్లో పాపంపేటలో ఏదైతే 14 ఇల్లు డెమాలిష్ చేశారో అది వెంకట కిరణ్కి అసలు సంబంధమే లేదు. ఆ భూమి వేరు, ఈ భూమి వేరు. ఈ జీపీ హోల్డర్ కూడా కేవలం 20 ఎకరాలు మాత్రమే చేసుకున్నారంట. ఏదో 900 ఎకరాలు, 500 ఎకరాలు, 300 ఎకరాలు ఈ విధంగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్తున్నారు తప్ప ఇది వీళ్ళు ఏంటంటే ఆ 932 ఎకరాలు బౌండరీస్ అన్ని తీసి ఎక్కడెక్కడ అమ్మారు, ఏ సర్వే నెంబర్లు ఎవరెవరికి అమ్మారు, ఎంత అమ్మారు, ఈ 20 acres ఎక్కడుందని తేల్చడానికి మొత్తం సర్వే చేయాలి కదా. మరి ఆ సర్వేలో భాగంగా సర్వే చేస్తుంటే దీన్ని ఏదో భూతద్దంలో చూపించి మీ ఇల్లు పోతాయి, మీకు డబ్బులు వసూలు చేస్తారు, ఆ డబ్బులు కలెక్ట్ చేసామన్నారంట. డిమాండ్ చేయాలి, అడిగిన డబ్బులు పైసా కూడా మీరు విచారించండి. నేను ఖచ్చితంగా వెళ్తాను. వెళ్ళండి, బాంబేట్లో జీపీ హోల్డర్స్ కి డబ్బులు ఇచ్చినారా అడగండి, లేదంటే పరిటాల సునీతికి డబ్బులు ఇచ్చినా అడగండి. దీని మీద కూడా ఖచ్చితంగా మీరు డెఫినెట్ గా మీరు కూడా ఆ పొలం ఎక్కడుందో నాకు ఒకసారి చూపిస్తాం. ఎందుకంటే ఆ నిజంగా నిజ నిర్ధారణ కూడా పాయింట్ చెప్తా. వీళ్ళకి సంబంధం లేదు అంటున్నారు రాచూరులకు. 60 ఏళ్ళలోనే డివైడ్ అయిపోయింది ల్యాండ్. ఎప్పుడు రాచూరులకి గొల్లపల్లికి అప్పుడు సెటిల్మెంట్ నెంబర్ వచ్చింది 60 ఏళ్ళు ఇద్దరికి. ఒక జాయింట్ గా 1910 డాక్యుమెంట్ కు 1952 డాక్యుమెంట్ కు ఎస్ఆర్ నెంబర్ ఇచ్చినారు. వీళ్ళకి తెలదు ఊరికి. అది కూడా 181, 182/67లో నంబర్ అలాట్ అయింది వీళ్ళకి ల్యాండ్ మీద. వీళ్ళకి హక్కు లేదన్నప్పుడు వీళ్ళు అమ్మినారు, రాచూరులు అమ్మినారు కదా, అమ్మినప్పుడు ఆ నంబర్ యాడ్ చేస్తాడు ల్యాండ్ హోల్డర్స్ వీళ్ళే. అది కూడా మీకు చూపిస్తాయి కావాలంటే. ఇది రాచూరులో అమ్మినారు భూమి. ఇది 8 acres ఇది వీళ్ళకు. 8 acres అమ్మిన తర్వాత 80 ఎకరాల డాక్యుమెంట్ ఇది. దీంట్లో ఏం చేసినా అంటే ఈ 181, 182, 67లో అలాట్ అయింది ఎవరికి? రాచూరులకి, గొల్లపల్లలకి. అంటే ల్యాండ్ హోల్డర్స్ వాళ్ళే అని సూట్ వేసినట్టున్నారు. ల్యాండ్ అది సూట్ అనేది ఈ ల్యాండ్ నంబర్ అనేది మొత్తం ఇద్దరికి అలాట్ అయింది, చేస్తా నంబర్ ఇది. ఇది ఎవరికి చాలా మందికి ఏది హక్కులు లేవని భావిస్తాడు. ఇది ఈనాడు పేపర్లో కూడా, ఈరోజు పేపర్లో నేను చూశాను. అది కూడా దాని కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు, దాన్ని కూడా మీరు క్లారిఫై చేయండి. శ్రీరాములు గారు, ఈరోజు పేపర్లో పాపంపేట మాదే, 100 ఎకరాలు కూడా మావే అని ఆర్టికల్ వచ్చాయి. మీరేమో 20 ఎకరాలు అంటున్నారు, 100 ఎకరాలు. 100 ఎకరాలు పాపంపేట మాదే అనేది 932 ఎకరాలు వీళ్ళ స్వాధీనంలో చేలు జరిగింది, విక్రయాలు జరిగినాయి. వేరే రాలే. రాచూరులు, గొల్లపల్లెలు విక్రయాలు చేసేది. ఇప్పుడు పాపంపేట అంతా వాళ్ళదే కదా. వాళ్ళు అమ్మారు, కొంత అక్కడక్కడ అమ్మేశారు. మొత్తం టోటల్ ల్యాండ్ వాళ్ళదే, పొలం అంతా వాళ్ళదే. 100 ఎకరాలు అంటే ఇప్పుడు 100 ఎకరాలు కబ్జా చేశారు కాబట్టి దానికి సర్వే జరుగుతూ ఉంది. దాంట్లో ఖాళీ స్థలాలు మాత్రం జీపీ చేసుకున్నాం. ఓకే. 1866లో ఈనాం భూమిగా, అంటే స్వాతంత్రానికి పూర్వం అప్పటి రాజులు దేవాలయాలు, గ్రామాలకు సేవలు అందించే వారి జీవనోపాధికి సాగు భూముల్ని ఈనాంగా ఇచ్చేవారు అన్నారు. అవును, ఈనామా ఇచ్చితే వాళ్ళు ఈనామగా ఉండే భూమిని 1910లో ఎందుకు విక్రయించినారు వాళ్ళు? 1910లో వెంకటరావు ఈ భూమి మొత్తాన్ని గొల్లపల్లి నరసింహ శాస్త్రికి 2000 రూపాయలకి అమ్మారు. డాక్యుమెంట్స్ ఉన్నాయి. చూపిస్తాను, ఓ అది కూడా ఉంది.
ఓ అంత పక్కాగా ఉన్నారు అయితే. రికార్డెడ్ గా ఉంది, మన దగ్గర ఏమి ఇబ్బంది పెట్టే అవసరం లేదు. ఓకే ఓకే ఓకే. ఆయన కుటుంబ సభ్యులు గొల్లపల్లి సీతారామయ్య, గొల్లపల్లి శంకరయ్య, రాచూరు వెంకట శాస్త్రి, రాచూరి సుబ్రహ్మణ్యం ఉమ్మడిగా 173 జాయింట్గా 173 ఎకరాలు వేరే వాళ్ళకి అమ్మేసినారు. ఆ జాయింట్ గా అమ్మిన విక్రయాల భూమిని మన సర్వేలో బయటకు పడుతున్నాయి. ఎక్కడెక్కడ అమ్మిన సర్వే చేయాలి కదా. అవును, ఇంత కామెంట్ చేస్తున్నారు వీళ్ళు. కొంతమంది లోక జ్ఞానం ఉంది వీళ్ళకు. సర్వే చేస్తున్నారు, సర్వే వచ్చిన రిపోర్ట్ ప్రకారం మనమే చెప్తాం వాళ్ళకు ఎక్కడెక్కడ భూములు అమ్మినారు, ఏ నెంబర్లో ఉన్నారు అనేది మనం బయటకు పెడుతున్నాం. అక్కడ వీళ్ళు యాక్చువల్గా ఎవరికి ఏం తెలియదు. ఇక్కడ జరుగుతాడు విషయం. సర్వే చేసినంత మాత్రం భూమిని ఆక్రమించుకుంటారు ఎవరన్నా. మరి 1952లో గొల్లపల్లి కుటుంబానికి 209 ఎకరాలు, అవును, రాచూరు కుటుంబానికి 550 ఎకరాలు దక్కేలా పంచుకున్నారు. ఓ ఈ రెండు కుటుంబాలు తమకు సంక్రమించిన భూమిని కొద్దిగా 1964 వరకు అంటే అప్పుడప్పుడు పలు దఫాలుగా విక్రయించుకుంటూ వచ్చాయంట. అయితే ఎంత అమ్మారు, ఇంకా ఎంత వారి ఆధీనంలో ఉందనేది లెక్కలు సరిగా లేవు. మన దగ్గర ఉన్నాయి. మీ దగ్గర చూపిస్తా, ఎవరు వచ్చినా లెక్కలు ఇస్తాం. మీకు ఎంత అమ్మినారు, ఎంత భూమిని చూపిస్తాను, మొత్తం ఆక్రమణ చేసుకోవడం ఇస్తాం మీకు. రైట్ అండి, రైట్. అది మాత్రం వెరీ లీగల్ టు పిన్ మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఎలాంటి సర్వే చేసినా కాబట్టి బయటపడింది. అది ఎవరు ఎంత ఆక్రమించుకున్నారు, ఎవరు ఎంత అమ్మిడేది రికార్డుతో ఇస్తాం మీకు. లేదు ఆక్రమించుకున్న ఇప్పుడు అమ్మినారు కదా, వాళ్ళతో డబ్బులు వసూలు చేస్తాడు ప్రకాష్ రెడ్డి గారు. ఏమన్నా ఆక్రమించుకున్నారు, భూములు అమ్మినారు, డబ్బులు వసూలు చేసి వదిలేస్తాం మొత్తం. మేము మీరే వసూలు చేసినారని ఆయన అంటున్నాడు. మాకు వసూలు చేసే దాంట్లో ఆయనకు 50% ఇస్తాం. ఆయనకే బొంబరాబర్ ప్రకాష్ రెడ్డి గారు 50% మీకు ఇస్తామంటున్నారు. ఆక్రమణ గురించి భూములు వదిలే చేయమని చెప్పాడు. వసూలు చేయమను. అక్రమంగా అమ్మినారు కదా, అక్రమంగా అమ్మిన వాళ్ళతో వసూలు చేయమని ఆయనకి 50% ఆయనకే ఇస్తాం. సరే అండి, రాజకీయం ఎందుకు కానీ మీరు ఇక్కడ మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. శ్రీరామ్ గారు చూశారు కదా, మొత్తం పాపంపేటకు సంబంధించిన 932 ఎకరాలకు డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఎవరెవరికి ఎంత అమ్మారు, ఎప్పుడెప్పుడు వచ్చింది, ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది, వాళ్ళ ఫ్యామిలీ ట్రీ వంశవృక్షం కూడా వీరి దగ్గర ఉంది. వంశవృక్ష ప్రకారం ఎవరెవరికి ఎంత వాటా వస్తుంది అనేది అన్నీ మొత్తం డాక్యుమెంట్స్ ఉన్నాయి. సర్వే చేస్తే కదా బయటపడేది. సర్వే చేసేటప్పుడు ఇలాంటివి కొంతమంది భూతద్దంలో చూపించి రాజకీయ రంగు పొలవడం కరెక్ట్ కాదు. ఇది పట్టాల వాళ్ళకు కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం మేము వ్యాపారస్తులు మాత్రమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాం తప్ప అందులో భాగంగానే ఈ 20 ఎకరాలు జీపీఏ చేయించుకున్నాము. అంతవరకే ఓకే. కానీ కలెక్టర్కు, పరిటాల వాళ్ళకు, ప్రభుత్వాలకు దానికి దీనికి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. ఇందులో వైసీపీకి సంబంధించిన సుభాష్ రెడ్డి కూడా ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కొనసాగుతున్నారు. అది ఎంత కూడా ప్రకాష్ రెడ్డి చెప్పినట్టుగా 90% తీసుకొని 10% ఇవ్వండి అనేది ఇవన్నీ అబద్ధాలు అని సుభాష్ రెడ్డి గారు ఈరోజు మన స్టూడియోలోకి వచ్చి చెప్పారు. మరిన్ని వివరాలు ఇంకా లోతుగా ఏమన్నా ఉంటే అక్కడ పొలంలోకి వెళ్ళి మనం ఎక్కడైతే 20 ఎకరాలు జీపీఏ చేసుకున్నారో అక్కడ ఏమైనా నిజంగా ఇల్లు ఉన్నాయా, ఆ ఇల్లు ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అనేది కూడా చూద్దాం. వీరైతే అంటున్నారు జీపీఏ హోల్డర్సు, మేము ఇప్పటి వరకు ఎవరైతే పొజిషన్లో ఉన్నారో ఇల్లు కట్టుకొని బ్యాంకు లోన్లు తీసుకొని వీళ్ళందరినీ కూడా ఎవరిని కూడా మేము టచ్ చేయదలుచుకోలేదు, అవన్నీ అక్కడికి ఆక్రమించుకున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ పోయింది. మా ఖాళీ ఏవైతే ఉన్నాయో దానికి మాత్రమే ఈ ఫైట్ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళు మాత్రం 20 ఎకరాలు మాత్రమే జీపీఏ చేసుకున్నారు. ఇది పరిస్థితి.